మన ఛానల్లో హౌసింగ్ గురించి 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేసున్నాము. ఇంకా ఎవరైనా చూడకపోతే మన డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఆ 2 వీడియోస్‌కి అప్లాస్ అయితే బాగొచ్చింది. కానీ చాలా కమెంట్స్ వచ్చి ఈ పీఎంఏవై అర్బన్ మున్సిపాలిటీకేనా? విలేజెస్‌కి రావా? అసలు గ్రామీణ ఎవరికి? ఈ పీఎంఏవై అర్బన్ ఏంటి? గ్రామీణ ఏంటి? అని చాలా చాలా డౌట్స్‌తో ఉన్నారు. ఈ మొత్తం వీడియోస్‌కి ఫుల్ స్టాప్ పెట్టడానికే ఈ కమెంట్స్ కోసం ఒక ఈ వీడియో చేస్తున్నాను. నా పేరు ముస్తఫా షేక్. మీరు చూస్తున్నారు మున్నా వ్లాగ్స్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పీఎంఏవై అనే స్కీమ్ అయితే నడుస్తుంది గత 10 ఏళ్ల నుంచి. ఈ పీఎంఏవై అనేది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. మొత్తం త్రూఅవుట్ ఇండియాలో మోడీ గవర్నమెంట్ ఇచ్చే హౌసింగ్ స్కీమ్ పేరే ఈ పీఎంఏవై. మొన్నటిదాకంటే మున్సిపాలిటీ వాళ్ళకి ఏపీ టిడ్కో హౌసింగ్ నుంచి హౌసెస్ వచ్చాయి. అదేనండి 5 ఫ్లోర్లు బిల్డింగ్లు కట్టి ఊరికి అవతల ఎక్కడైనా ఇస్తుంటారు. దాంట్లో బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ అయితే కంపల్సరీ ఉంటుంది. లైక్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, సింగిల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇలా ఉంటాయి. ఈ మాక్సిమం మున్సిపాలిటీ ఏరియాస్, కార్పొరేషన్ ఏరియాస్ అయిన విజయవాడ, నెల్లూరు, ఒంగోలు ఇలాంటి ఏరియాస్‌లో టిడ్కో హౌసింగ్ ఉండేది. విలేజెస్ వచ్చేసరికి పీఎంఏవై అర్బన్ అంటూ ఈ 5 ఏళ్ళు, 10 ఏళ్ళు ఇట్లాగే నీట్‌గా స్కీమ్ అయితే రన్ అయ్యేది. కానీ కొత్త గైడ్‌లైన్స్ వల్ల పీఎంఏవై అర్బన్ అనేది ఓన్లీ మున్సిపాలిటీకి, కార్పొరేషన్స్‌కి ఇవ్వడం వల్ల ఇప్పుడు ఈ డిమాండ్ ఎంట్రీ 2.0లో నేమ్స్ ఇచ్చాం గదా! మా నేమ్స్ అన్నీ ఇప్పుడు దేంట్లో ఉన్నాయని అందరి డౌట్స్ అండి. పీఎంఏవై అర్బన్. అర్బన్ అంటే మున్సిపాలిటీ, కార్పొరేషన్. అదే నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్ ఇలా వాటన్నిటికి పీఎంఏవై అర్బన్. బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ మున్సిపాలిటీ పరిధి కాకుండా ఉన్న ప్రతి విలేజ్ మొత్తం త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్‌లో పీఎంఏవై గ్రామీణ్. ఆల్రెడీ సచివాలయ పరిధిలో ఇంజినీరింగ్ అసిస్టెంట్స్ సర్వే కూడా చేస్తున్నారు. ఇంకా మీరైతే ఇల్లు కట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి మీరు సర్వే చేయించుకోకపోతే తొందరగా మీ సంబంధిత సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ గారి దగ్గరికి వెళ్ళండి. ఆయనైతే సర్వే చేస్తాడు. ఈ సర్వే కూడా నవంబర్ 30 వరకే ఇచ్చారు. ఇది మిస్ అయితే నెక్స్ట్ 5 ఇయర్స్ దాకా ఉండదని మనకి అధికారులు అయితే చెప్పారు. సో ఎవరైనా కొత్తగా ఇల్లు మొదలు పెట్టే వాళ్ళైతే సంబంధిత సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ గారి దగ్గరికి కలవండి. ఈ పీఎంఏవై అర్బన్ మున్సిపాలిటీ, పీఎంఏవై గ్రామీణ్ రూరల్ ఏరియాస్ కి రెండింటికి అయితే డాక్యుమెంట్స్ అయితే సేమ్ గానే ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ ఏం చెప్తున్నానో ఒకసారి తెలుసుకోండి. భార్యాభర్త ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, జాబ్ కార్డు, క్యాష్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇదైతే కంపల్సరీ 2 స్కీమ్స్ కి ఇదే డాక్యుమెంట్స్ అయితే కావాలి. ప్రస్తుతం గ్రామీణ్‌లో మాక్సిమం 80% విలేజెస్ అంతా గ్రామీణ కింద వస్తుంది కాబట్టి, ఈ గ్రామీణ్‌కే మన ఆంధ్రప్రదేశ్ చేస్తున్నారు ఈ స్టాఫ్ అంతా. అది కూడా నవంబర్ 30 లాస్ట్ డేట్ అవ్వటం వల్ల చాలా వాళ్ళకి సర్వర్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ప్రజలు సహకరించండి సచివాలయం స్టాఫ్‌తో. అలాగే ఈ అర్బన్‌కొచ్చేసరికి 2.5 లాక్స్ అని జీవో కూడా వచ్చింది. దాంట్లో 1.5 లాక్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మన స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు గారు 1 లాక్ దానికి అదనంగా కలుపుతున్నారు. ఈ 2.5 లాక్‌కి ఎక్స్‌ట్రాగా ఐహెచ్‌హెచ్‌ఎల్ అదే మీరు బాత్రూమ్ కట్టుకుంటే 12,000 వస్తుంది. ఈ అర్బన్ ఏరియాలో ఈ జాబ్ కార్డ్ అనేది ఉండదు. కానీ ఈ అర్బన్ ఏరియాకి లింక్డ్‌గా ఉన్న విలేజెస్ ఉంటాయి చూసారా? వాళ్ళకి ఈ జాబ్ కార్డ్ ద్వారా 90 మ్యాన్ డేస్‌తో డబ్బులైతే వస్తాయి. ప్రస్తుతానికి రూ. 300 ఉంది కాబట్టి సుమారు 27,000 వస్తుంది. ఇది టోటల్ మన పీఎంఏవై అర్బన్ మున్సిపాలిటీకి. అలాగే గ్రామీణ్‌కొచ్చేసరికి యాస్ పర్ జీవో ప్రకారం 1,20,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. బాత్రూమ్‌కొచ్చి 12,000 అలాగే 90 రోజులు మ్యాన్ డేస్ పనిదినం ద్వారా 27,000 వస్తుంది. సో 1,59,000. మొన్న రీసెంట్‌గానే ఈ చంద్రబాబు గారు అనౌన్స్‌మెంట్ అయితే ఒకటి ఇచ్చారు. పీఎంఏవై అర్బన్‌కి, గ్రామీణ్‌కి ఒకేలాగా అమౌంట్ అయితే ఫిక్స్ చేయబోవాలనుకుంటున్నాము. సో గ్రామీణ్‌లో ఉండే పేదలు కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కూడా మేము రూ. 1,00,000 పెంచుతామంటున్నారు. సో ఇంకా జీవో అయితే రాలేదు. సో 2.5 లాక్స్ వస్తాయని మనం కూడా అనుకుంటున్నాం. ఇంకోటి ఈ 2 కాకుండా జగన్ గవర్నమెంట్‌లో ఈ ఇల్లు మొదలయ్యి కొన్ని స్టేజెస్‌లో ఉండి అంటే 2019 నుంచి ఈ 24కి
కొన్ని స్టేజెస్ లో ఉండి కట్టుకుంటూ ఆపేసి ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టుంటారు. వాళ్ళకు కూడా డబ్బులు క్రెడిట్ అవుతాయి. ఆల్రెడీ దానికి ఆ పేమెంట్స్ కి అయితే ఎక్కడా ఇబ్బంది లేదు. మీరు గనక ఈ లాస్ట్ గవర్నమెంట్ లో కడుతున్న ఇళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే పక్కాగా మీ సచివాలయంలోకి వెళ్ళి మీ ఆధార్ కార్డ్ చూపించారనుకోండి, సంబంధిత ఇంజనీరింగ్ అసిస్టెంట్ అసలు ఆ ఇంటి స్టేటస్ చెప్తారు. ప్రస్తుతం అది రూఫ్ లెవెల్ దాకా బిల్ చేశారా, బిఎల్ దాకా బిల్ చేశారా, స్లాబ్ దాకా బిల్ చేశారా, డబ్బులు వేసే క్రెడిట్ అవడానికి ఏమైనా లేట్ ఉందా, మొత్తం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనకు తెలిసిన డేటా ప్రకారం అయితే లాస్ట్ గవర్నమెంట్ లో బిల్స్ అయితే ఏవి ఆపడం లేదు. ఈ గవర్నమెంట్ లో ఫ్రీ హ్యాండ్ గా లాస్ట్ గవర్నమెంట్ లో శాంక్షన్స్ ఇచ్చి వాటి తాలూకు బిల్స్ అన్ని వస్తున్నాయి. అసలు డౌట్ అంతా ఏంటంటే 2015 నుంచి 19 అంటే ప్రీవియస్ అంటే 5 years బ్యాక్ ఉన్న టీడీపీ గవర్నమెంట్ లో ఒక రూపాయి బిల్ పడి ఆగిపోయిన వాళ్ళు, అలాగే కొన్ని కారణాలతో ఇల్లు కట్టుకోలేక ఆ బేస్మెంట్ దగ్గర రూఫ్ లెవెల్ దగ్గర ఆగిపోయిన వాళ్ళు, వాళ్ళకి అసలు మాకు డబ్బులు క్రెడిట్ అవుతాయా లేదా అని చెప్పి మన ఛానల్లో చాలా సార్లు అడుగున్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ ఈ గవర్నమెంట్ రాగానే ఆ 1 రూపీ స్టే క్రియేట్ అయిన వాళ్ళు, లేకపోతే 2015 నుంచి 19 లో ఇల్లు శాంక్షన్ అయిన వాళ్ళ గురించి ఆల్రెడీ సర్వే చేశారు. మీ ఇంటికి కూడా వచ్చి ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు క్రెడిట్ అవుతాయంటే ఇంకా చంద్రబాబు గారు అయితే డిసిషన్ తీసుకోలేదు, కానీ 101% అయితే ఆ డబ్బులు కూడా క్రెడిట్ అవుతాయని అంటున్నారు. మీరేం ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఒకేలా మీరు కంప్లీట్ అయిపోయి ఇంట్లో చేరుంటే ఇబ్బంది ఏం అవసరం లేదు. ఖచ్చితంగా దాని తాలూకు రావాల్సిన అమౌంట్ అయితే వస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు మాక్సిమం మీ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేశాను అనుకుంటున్నాను. మన ఇంకో సబ్స్క్రైబర్ కూడా ఒకటి అడిగారు, సార్ 2.0లో నేను కాగితాలు ఇచ్చున్నాను, ఇప్పుడు నా శాంక్షన్ అయ్యి ఉంటుందా లేదా అని చెప్పి. మీరు గనక విలేజ్ ఏరియాలో అయ్యి ఉంటే ఆ 2.0 అనేది విలేజ్ ఏరియాకి వర్తించదు. కాబట్టి మీరు సంబంధిత సచివాలయంకి వెళ్ళండి, మళ్ళీ మీ జిరాక్సులు ఇవ్వండి, సర్వే చేయించుకోండి. అదే గనక అర్బన్ ఏరియాలో మీరు కాగితాలు ఇచ్చుంటే అయినా కూడా సంబంధిత వార్డ్ సచివాలయంలో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే ఈ నెక్స్ట్ ఇయర్ ఈ సర్వే ఉంటుందో లేదో తెలియదు కాబట్టి, ఈ ఇయర్ అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఓసారి మీ సంబంధిత సచివాలయాలలో వెళ్ళి ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీ కానీ ఈ కనుక్కోవచ్చు. అలాగే 2015 నుంచి 19 రూపాయి బిల్స్ పడిన ఎవరు చేస్తారంటే సంబంధిత హౌసింగ్ అధికారి, మండల హౌసింగ్ అధికారి మాత్రమే బిల్ చేస్తారు. ఆ బిల్స్ కి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కి, అదే మీ సచివాలయంలో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి సంబంధం లేదు. సో ఆ తాలూకు ఏమైనా డబ్బులు లేదంటే ఆ శాంక్షన్ స్టేటస్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే సంబంధిత మండల హౌసింగ్ అధికారి గారిని కలవండి. ఇప్పటికైతే నేను చాలా వరకు మీ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేశానే అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తాయి, ఏం పర్లేదు, మీరు మీ కమెంట్స్ ద్వారా తెలపండి. కావాలంటే ఇంకోసారి వీడియో చేస్తాను. అలాగే ఇలాంటి మంచి వీడియోలు మీకు ఎప్పుడు రావాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి 10 మందికి రీచ్ అయ్యేలా చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.